అసలు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఆయన మహిళలను ఏమన్నా అవమానించాడా అంటే లేదు. ఆయన అంటే కేఎస్ఆర్ గారి ప్రోగ్రాంలో కృష్ణంరాజు గారు వచ్చి ఒక మాట మహిళల గురించి దొరలడం జరిగింది. ముఖ్యంగా అమరావతి మహిళల గురించి ఒక మాట చెడుగా మాట్లాడింది ఎవరు అంటే కృష్ణంరాజు గారు, కేఎస్ఆర్ గారు కాదు. కాకపోతే కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయడానికి అసలు కారణం ఏంటంటే దీని వెనకాల ఒక చిన్న కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కొంచెం జాగ్రత్తగా వినండి. అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖు ఒక సంవత్సరం అవుతుంది. ఇదే కుట్ర. కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 రోజులలో రాబోయే 12వ తారీఖుకి సంవత్సరం పూర్తవుతుంది. ఇదే కుట్ర. ఈ కుట్రలో భాగంగానే కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సాక్షి ఛానల్ మీద కూడా ఒక కేసు అనేది పెట్టడం జరిగింది. అదే కాకుండా అసలు విషయం లేని విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజలని, మీడియాని డైవర్ట్ చేసే ఒక కార్యక్రమం జరిగింది. ఎట్లా జరిగిందో మీకు అర్థం కాలేదనుకుంటున్నా, ఇప్పుడు వివరిస్తా, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎప్పుడు జరిగింది ఈ ప్రోగ్రాము అంటే 6వ తారీఖు శుక్రవారం, 6వ తారీఖు 6వ నెల శుక్రవారం ఫ్రైడే జరిగింది. ఎన్ని గంటలకు జరిగింది అంటే ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో ఈ ప్రోగ్రాం, కేఎస్ఆర్ గారి ప్రోగ్రాం అనేది జరిగింది. ఈ ప్రోగ్రాంకి ఎవరు వచ్చారు అంటే అనలిస్టు కృష్ణంరాజు గారు ఆయన గెస్ట్గా వచ్చాడు. వచ్చి అమరావతి మహిళల గురించి అనకూడని మాట ఒకటి అన్నాడు. చాలా చెడ్డ మాట. నిజంగా నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ ఒకసారి చెప్తా, ఒక మూర్ఖుడే అలా మాట్లాడగలరు. ఎప్పుడైంది? 6వ తారీఖు అయింది. ఎప్పుడైంది అంటే 7 గంటల నుంచి 8 గంటలు, ఉదయం పొద్దున్న తెల్లారి గంటల అయింది. అవగానే కేసు ఫ్రైడే రోజు 6వ తారీఖు పెట్టొచ్చు, 7వ తారీఖు పెట్టొచ్చు, 8వ తారీఖు పెట్టి అరెస్ట్ చేయొచ్చు. కానీ 6వ తారీఖు అరెస్ట్ చేయలేదు, 7వ తారీఖు అరెస్ట్ చేయలేదు, 8వ తారీఖు అరెస్ట్ చేయలేదు. ఈరోజు 9వ తారీఖు కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మొత్తం సాక్షి ఛానళ్ళు ఎన్నైతే ఆఫీసులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అన్ని ఆఫీసుల మీద ఒక రకమైన అటాక్ అనేది చేశారు. ఎందుకు చేశారు అంటే కేవలం డైవర్జన్ పాలిటిక్స్లో భాగమే. సరే, ఈరోజు అంటే 9వ తారీఖు అరెస్ట్ చేశారు కేఎస్ఆర్ గారిని. ఓకే, మరి మన కృష్ణంరాజు గారి అరెస్ట్ గురించి ఏంటంటే ఈరోజు 9 కదా, రేపు 10వ తారీఖు సాయంత్రము లేదా 11వ తారీఖు సాయంత్రము కృష్ణంరాజు గారిని కూడా అరెస్ట్ చేస్తారు. చేసి మొత్తానికి 12వ తారీఖు ఏ రోజైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం, ఆ రోజు మొత్తం మీడియాని, సాక్షి ఛానల్ నోరుని మూయిస్తారు, డైవర్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే 12వ తారీఖు మొన్న 4వ తారీఖు ఏదైతే వెన్నుపోటు దినం అని చెప్పేసి ఒక సక్సెస్ఫుల్గా ధర్నా చేసారో అలాంటి ధర్నా మన ఏమంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ చేయవచ్చు. అట్లా చేస్తే ప్రభుత్వం పేరు ఇంకా చెడిపోద్ది. అట్లా చేయకుండా వైసీపీని ఆపాలే, వైసీపీ పేరు చెడగొట్టాలి, మహిళల్ని అన్నారు అని చెప్పేసి. అసలు నాకు అర్థంగా అడుగుతున్నా, భారతిరెడ్డి గారికి ఈ కేసుకు సంబంధం ఉంది. ఆమె సాక్షికి ఓనరు, అదొకటి వదిలేసి ఆమెకి ఏమైనా సంబంధం ఉందా? ఆమెను తీసుకొస్తున్నారు, నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుకి సంబంధం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తున్నారు, నోటికి వచ్చినట్టు. ఎంత గలీజ్గా వాగుతున్నారు అంటే చూడండి. ఒక వీడియో చూపిస్తాను మీకు, ఎంత గలీజ్గా వాగుతున్నారు అంటే జాగ్రత్తగా చూడండి. రెండో నిమిషంలో ఆ తల్లి విజయమ్మ గొంతుపై రేణుకా చౌదరి గారు వాడు పుట్టిన 2వ నిమిషంలో విజయమ్మ వాడి గొంతు నులిపేస్తుంటే పీడా పోయేది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి విజయమ్మ గారు చేసుంటే బాగుండని చెప్పేసి, ఒక మహిళ అయి ఉండి ఒక చిన్న పిల్లగాడు గొంతు నులిమేసి ఉంటే అయిపోయేది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టారీతనం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసు సంబంధం ఏంటి? ఆయన ఓనరు సాక్షికి కాకుండా వేరే సంబంధం ఏమైనా ఉందా? ఆయన ఏమైనా ఉచ్చారు కూర్చున్నాడా, లేదా ఆయన ఏమైనా చెప్పిండా ఈ మాట? ఆయనకి ఏం సంబంధం లేకపోయినా ఒక పెద్ద రచ్చ చేయాలి. ఎందుకు చేయాలి అంటే 12వ తారీఖు మళ్ళీ ఒక ధర్నా చేస్తే వైసీపీ మళ్ళీ ప్రభుత్వం మీద ఏనాడు లేని మరకబడుతుంది. ఆల్రెడీ 4వ తారీఖు పడుతుంది అని చెప్పేసి అది మళ్ళీ జరగకుండా చూడడానికి డైవర్జన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు సాక్షి మీడియా మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఈరోజు బురద జల్లేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. నిజంగానే అన్నటువంటి మాట ఘోరం. మళ్ళీ చెప్తున్న, ఒక మూర్ఖుడు ఇలా మాట్లాడుతాడు. కృష్ణంరాజు గారు ఏదైతే మాట్లాడారో ఆయనని అరెస్ట్ చేయాలి, ఆయన మీద కేసు పెట్టాలి. సరే, ఆయన సారీ చెప్పాడు.
సారీ చెప్పినందుకు కూడా మరి దాని తర్వాత ఎందుకు కేసు పెట్టాలి అంటే నేను చెప్పా చేబ్రోలు కిరణ్ సారీ చెప్పిన తర్వాత కూడా తన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అదేవిధంగా మీరు ఈయన సారీ చెప్పిన తర్వాత కూడా, ఎందుకంటే ఈయనేమి చిన్న పిల్లాడు కాదు, ఈయనేమి టీనేజర్ కాదు, ఈయన అంత వయసులో ఉండి కూడా అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పేసి ఒక మాట అన్నాడు అంటే దీనికంటే ఘోరం ఇంకోటి ఉండదు. అన్నంగానైనా రియలైజ్ అయ్యి అప్పటికప్పుడు మళ్ళీ మాట మార్చిండు, లేదా అక్కడికక్కడే సారీ అది అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి చెప్పిండు అనలేదు, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసిండు కృష్ణరాజు గారు. అందువల్ల ఆయన మీద కేసు పడ్డది అంటే సరే ఒప్పుకోవచ్చు, కానీ అసలు సంబంధమే లేనటువంటి కేఎస్ఆర్ గారి మీద, ఆయన కూడా 70 ఏళ్ల ముసలోడు పాపం, ఆయన 50 సంవత్సరాలు తన జీవితాన్ని పత్రికలకి పత్రికా విలువలకి ధారపోసిండు. ఆయన ఎక్స్పీరియన్స్ 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఇంత ఘోరంగా అరెస్ట్ చేసి టాబ్లెట్లు తీసుకుంటా ఇంటి లోపలికి పోయి అన్నా కూడా టాబ్లెట్లు తీసుకొనివ్వలేదంట పోలీసులు, అంటే వీడియోలలో వచ్చింది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది, కేవలం డైవర్జన్ పాలిటిక్స్. నేను ఈ వీడియో చూసే ప్రేక్షకులను ఒక ప్రశ్న అడుగుతా, మీరు తప్పకుండా కమెంట్ రూపంలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏంటంటే ప్రశ్న, ఎవరైనా సరే, ఏ జర్నలిస్ట్ అయినా సరే, ఏ పత్రిక అయినా సరే, తాను తన విశ్వసనీయత పెంచుకోవాలి, తన వ్యూవర్స్ని పెంచుకోవాలి, వ్యూవర్స్కి ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా యాడ్లు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకొని జీతాలు కరెక్ట్ టైంలో ఇవ్వాలి, విశ్వసనీయతని పెంచుకోవాలని చెప్పేసి ఏదైనా సంస్థ, మీడియా సంస్థ ఆలోచిస్తుందా? ఎవడైనా జర్నలిస్ట్ ఆలోచిస్తాడా? లేదంటే ప్రజల్ని ఇష్టారీతిన మాట్లాడి ప్రజలకి దూరం అవ్వాలి అని చెప్పేసి జర్నలిస్టులు లేదా మీడియా సంస్థ ఆలోచిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా సరే ప్రజలకి దగ్గర అవ్వాలనే ఆలోచిస్తారు కదా. మరి అట్లాంటప్పుడు సాక్షి ఛానల్ ఇట్లా చేసింది, సాక్షిలో ఇట్లా అయిందంటే సాక్షి ఎందుకు మాత్రం ప్రజలకి దూరం అవ్వాలనుకుంటుంది? కేఎస్ఆర్ గారు ఎందుకని మాత్రం ప్రజలకి దూరం అవ్వాలనుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. చిన్న పిల్లాడు ఆలోచించినా కూడా, చిన్న పిల్లాడికి కూడా ఈ విషయం తోస్తుంది. కానీ రాజకీయం అన్న ముసుగు ఈ విషయాలని అర్థం చేసుకోనివ్వకుండా చేస్తున్నది మీ అందరికీ. రాజకీయం అన్న ముసుగు మాత్రమే. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాడు. చాలా మంచిగా ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసిండు. నేను మీకు చదివి వినిపిస్తా, చాలా ఇంపార్టెంట్ విషయం, జాగ్రత్తగా చూడండి. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. నిజంగా అసలు విషయం ఏంటి, ఆ విషయం అన్నదెవరు, ఆ విషయం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటి అన్న అంచనాలు లేకుండా ఈరోజు అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, కేసు చేయండి, ఎవరు వద్దంటున్నారు, కానీ ఎవరిని చేయాలి ఆ ఆలోచన ఉండాలి. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టులని భయం కంపితుల్ని చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భయకంపితుల్ని చేస్తున్నారని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. ఏడాది కాలంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అరాచకపు అన్యాయ పాలనపై ప్రజలు తరఫున వీరెవరు గొంతెత్తకూడదు. ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే జర్నలిస్టులు, ఈ మీడియా సంస్థలు గొంతెత్తకుండా, సంవత్సరం అవుతుంది కదా, ఇందాక నేను చెప్పిన కదా, సంవత్సరం అవుతుంది, గొంతెత్తకూడదు, డైవర్జను, భయం కల్పించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకి 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్టు చేసి కక్ష సాధింపుల విష సంస్కృతికి పతాక స్థాయికి తీసుకెళ్తున్నారు. సరే, ఎవరు రాశారో తెలుగు తెలియదు, కానీ అంటే జనరల్గా మనం మాట్లాడే తెలుగు అయితే రాయలేదు, ఇంత అవసరం లేదు, జనరల్ తెలుగు రాస్తే బాగుంటుంది. మేము కూడా మంచిగా చదువుకున్నాం, సామాన్యుడు కూడా చదువుకుంటాడు కదా, ఇంత కఠినమైన తెలుగు మనకి ఎందుకు సార్? జగన్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్. నెక్స్ట్, అంటే ఆయన రాశారో లేదో మనకు తెలియదు, అది నెక్స్ట్. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వ్యక్తులు మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అండి. వ్యక్తులు మాట్లాడే మాటలకి యాంకర్కి లైవ్లో, ఇప్పుడు ఎడిటెడ్ వీడియో, ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా, ఎడిట్ చేసి ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే కట్ చేసుకుంటా, కానీ లైవ్లో వీడియో కట్ చేస్తారు, చేయలేరు కదా. లైవ్లో మాట్లాడిన మాటలకి యాంకర్కి ఏం సంబంధం? నెక్స్ట్, సహజంగానే ఒక డిబేట్లో వ్యక్తులు కొందరు అనుకూలంగాను కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానల్లో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా, ఇప్పటికీ కొనసాగడం లేదా అని చెప్పేసి. సాధారణంగా డిబేట్ పెట్టినప్పుడు ఒకరు మనకి అనుకూలంగా ఒకరు వ్యతిరేకంగా మాట్లాడతారు. అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఇది సాధారణంగా జరిగేటటువంటి విషయం. ఇది జరగలేదా ఇంతవరకు? చాలా జరిగినాయి.
లైవ్ డిబేట్లో చెప్పులు తీసుకొని కొట్టుకున్నారు. లైవ్ డిబేట్లో కొంతమంది నాయకులు అయితే ఆడవాళ్ళని ఏ లెవెల్లో కించపరిచారు అంటే ఆడది కనిపిస్తే ముద్దన పెట్టాలి, కడపన చేయాలని చెప్పారు. మరి అప్పుడు రాని రోషం ఈరోజు ఆ రాజకీయ నాయకులకు వస్తుంది అంటే నిజంగా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, ఎటువైపు తీసుకెళ్తున్నాం మనం అని చెప్పేసి. నెక్స్ట్, ప్రజల తరఫున మీడియా నిలవకూడదని చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులని ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ టాపిక్లను డైవర్ట్ చేస్తూ వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేస్తున్నారు. కొమ్మినేని గారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు చంద్రబాబు నాయుడు గారు. కొమ్మినేని గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక హిస్టరీ ఉంది. ఏంటి ఆ హిస్టరీ ఇక్కడ చూద్దాం. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టారు. ఒకసారి కొమ్మినేని గారి ఉద్యోగాన్ని చంద్రబాబు నాయుడు గారు ఊడగొట్టించిండు. ఎందుకంటే ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014 నుంచి 19 మధ్య ఆ ఛానల్ పై, అంటే అప్పట్లో 2014 నుంచి 19 మధ్య ఆయన పనిచేస్తున్నటువంటి ఛానల్ పైన, గతంలో సాక్షి కాదు ఆ ఛానల్, వేరే ఛానల్ ఉండే, ఆ ఛానల్ పైన ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేని కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. కొమ్మినేని గారి ఉద్యోగాన్ని ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఊడగొట్టిండు. 2014 నుంచి 19 మధ్యలో ఆయన వర్క్ చేసినటువంటి ఛానల్లో ఆ ఛానల్ మీద నిబంధనలు నియమాలు కొన్ని పెట్టేసి ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టేసేసాడు. చంద్రబాబు గారు ప్రజలు మీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్లే, ఇది మర్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అందులో ఏడాది గడిచిపోయింది, ఇది కూడా మర్చిపోతున్నాడు. ఏడాది అయిపోయింది, చూస్తుండగా పుణ్యకాలం గడిచిపోయింది అంటారు కదా, అది ఏడాది అయిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగాలకి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకి బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సాంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది, అది రెండింతలు అవుతుంది, మర్చిపోకండి. ఇక్కడ ఒక విషయం నేను కూడా చెప్పాలి. ఏంటి ఆ విషయం అంటే చాలా సీరియస్ విషయం. ఏంటి ఆ విషయం అంటే ఈరోజు కేసులు పెడుతున్నారు. ఏం కేసులు? అప్పుడెప్పుడో టీడీపీ ఆఫీస్ మీద అటాక్ చేశారు అని చెప్పేసి ఈరోజు కేసులు పెట్టి చాలామందిని జైలు పాలు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు సాక్షి న్యూస్ ఛానల్ మీద ఎవరైతే వెళ్ళారో అటాక్కి, రేపు పొద్దున ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కసారి ఆలోచించారా? సరే వెళ్తారు, ఏదో జోష్లో ఏదో పార్టీ పవర్లో ఉందని చెప్పేసి అమాయకులు వెళ్తారు, రేపు పొద్దున అదే అమాయకులు కీళ్లు బలుగుతాయి. అది కూడా ఆలోచించుకోవాలి కదా. ప్రభుత్వం మారంగానే రాజకీయ నాయకులదే ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేయి తీసుకుంటాడు, వాళ్ళు రాజకీయ నాయకులు చల్లగా ఉంటారు ఏసీలలో, కీళ్లు బలిగే ఎవరైతే అమాయకులు ఉన్నాయో వాళ్ళవి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పనులు చేయండి. తొందరపాటులో, బిత్తరపాటులో ఏదో పోతున్నాం, ఏదో మనం హైలైట్ అవుతాం, ఏదో మీడియాలో ఒకసారి కనిపిస్తామని చెప్పేసి ఇట్లాంటి పనులు చేస్తే చెప్పినా కదా, రేపు పొద్దున అంటే పరిణామాలు చాలా ఘోరంగా ఉండే ఆస్కారం అన్నది ఉన్నది. అందుకే ఆలోచించుకోండి, ఆలోచించి ఏదైనా స్టెప్ వేయాలి. రాజకీయాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి, మనుషులు ఉండాలి, మనుషులు బతకాలి. మనుషులు రాజకీయాల కోసం కాదు, రాజకీయాలు మనుషుల కోసం ఇక్కడ ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మీద తప్పకుండా మీరు స్పందించి ఒక కమెంట్ చేయడంతో పాటు ఒక్క లైక్ అన్నది వీడియోకి కొట్టండి. ఒక లైక్ కొడితే వీడియో అనేది ప్రజలందరిలో వైరల్ అవుతుంది, ప్రజలందరికీ నిజాలు తెస్తాయి. ఒక లైక్ అనేది కొట్టి తప్పకుండా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.